ప్రభు నామన కూడి వచ్చిన సహోదరులకు సహోదరాలకు ఈ ఉదయకాల సమన మనందరికీ ప్రభువును రక్షణ యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన అందరి శుభాభివందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము నుండి, బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేసి దానిని కాయుడి. 1వ వచనం కూడా చూస్తే, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. పేతురు గారు పెద్దలతో మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్నటువంటి సంఘ కాపరులు అయినటువంటి సంఘ కాపరులతో మాట్లాడుచున్నాడు. ఏమి మాట్లాడుచున్నాడు? దేవుని చిత్త ప్రకారముగా ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేసు కాయుడి. దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి బిడ్డలను కాసేటటువంటి బాధ్యత సంఘ కాపరి యొక్క బాధ్యత, సంఘ కాపరుల యొక్క బాధ్యత. సంఘ కాపరులు ఎవరంటే పెద్దలు. సంఘంలో ఉన్నటువంటి పెద్దలని సంఘ కాపరులు అంటారు. వారే పాస్టర్ గారు. ఏ విధంగా కాయమంటున్నాడు? ఇష్టపూర్వకమైనటువంటి సేవ చేయండి దేవునికి దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని యొక్క మందను పై విచారణ చేసు కాయండి అని అంటున్నాడు. సంఘ కాపరి యొక్క పని ఏంటయ్యా అంటే సంఘంలో ఉన్నటువంటి మందను కాయాలి. సువార్తని యొక్క పని ఏంటి? సువార్త పరిచర్య చేయటం, సువార్తను బోధించడం. అవునే కదా ఏమండి? సువార్తను బోధించడము సువార్తని పని. సంఘ కాపరి సంఘాన్ని ఆ యొక్క మందను కాయాలి. కాయడం అంటే ఏ విధంగా? సంఘంలో ఉన్నటువంటి వచ్చిన బిడ్డలకు వారిని పలకరించడము, వారి కష్ట సుఖాలను తెలుసుకోవడము, వారికి ఏదైనా అవసరం ఉంటే చేతనైన మటుకు సహాయం చేయడానికి పని రూపంలో అవ్వచ్చు, ఏదైనా మనీ రూపంలో అవ్వచ్చు. సహాయాన్ని తోటి వారికి ఒకరినొకరు సహాయపడినట్లును వారిని పురికొలపాలి, వారిని సిద్ధపాటు చెయ్యాలి. కాబట్టి ఏ మనిషికి శోధన వచ్చినా, సంఘంలో ఎవరైనా తప్పు చేస్తున్నా కానీ మందలించే బాధ్యత ఎవరిదే అంటే సంఘ కాపరిదే. పాపం చేసాడు అనుకోండి, అమ్మ నువ్వు చేసేది ఇది అని చెప్పి మందలించే బాధ్యత కూడా సంఘ కాపరిదే. సంఘానికి కానీ మరి పరిశుద్ధ స్థలంలో కూడుకునేటట్టు ఆ యొక్క చర్చ్ బిల్డింగ్ కావాల్సిన అవసరాలను తీర్చే బాధ్యత ఎవరిదా అంటే సంఘ కాపరులదే. వారు సభ్యులను పరిచారకులను అందరిని కూడా వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని స్వీకరించి సంఘాన్ని ముందుకి నడిపించే బాధ్యత, సంఘాలను వేరువేరు గ్రామాలలో ఇంకా దేవుని పనిని విస్తరింపజేసేటువంటి బాధ్యత కూడా సంఘ కాపరులది. కాబట్టి ఏ విధమైన సేవ చేయాలండి? ఇష్టపూర్వకంగా చేయాలంటండి. దేవుని సేవ ఎప్పుడు కూడా ఇష్టపూర్వకంగా చేస్తే నువ్వు దేవుని యొక్క మేలును నువ్వు పొందుతావు. దుర్లాభాపేక్షతో చేయకూడదు. సిద్ధ మనస్సు కలిగి దేవుని యొక్క సేవ సంఘ కాపరులు సంఘ పెద్దలు చేయాలి. కాబట్టి సంఘ పెద్దలైనటువంటి ఎవరైనా కానీ ఈ యొక్క మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకొని సంఘం ఎదుట, సంఘంలో ఉన్న బిడ్డల ఎదుట ప్రేమను పంచేటి వారుగా ఉండాలి, వారిని గద్దించేటి వారుగా ఉండాలి. అవసరమైతే దండించే బాధ్యత కూడా పెద్దలు తీసుకున్నా కానీ తప్పులేదు. ఎందుకంటే 100 గొర్రెలు కాస్తున్నప్పుడు ఏదైనా ఒక గొర్రె మాటని కూడా పక్కకు పోతుంటే దాన్ని పిలిస్తే వస్తుందా? కర్ర తీసుకొని వాడు కొట్టి మరలా మందులో కలిపి దాన్ని వాటితో పాటు నడిపిస్తాడు గొర్రెల కాపరి. సంఘ పెద్ద కూడా అదే పని చేయాలి. కాబట్టి జ్ఞాపకం ఇచ్చిన మీ అందరికీ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. శుభాభివందనములు.